ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి సుగాలి ప్రీతి కేసులో కీలక ముందడుగు పడింది. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు సిబిఐకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి సుగాలి ప్రీతి కేసులో ఒక కీలక ముందడుగు అయితే పడింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి చొరవ చూపించడం వల్ల సుగాలి ప్రీతి కేసులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ కేసును సిబిఐకి అప్పచెప్పింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది సార్ ఈ కేసులో? ఒకటి కృష్ణ గారు 2017 ఆగస్టు 18వ తారీఖున సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోవడం, తర్వాత రోజు ఉదయం ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రావడం, ఆ తర్వాత ఆ తల్లి తన బిడ్డ మరణానికి సంబంధించి ఆమె వికలాంగురాలు పార్వతీదేవి అన్నావిడి పోరాటం చేయడం. సరే ఆ పోరాటం చేసినా సరే దాన్ని సైలెంట్గా దాని కేసుని చాలా ఇబ్బందులు తారుమారు చేశారని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ తర్వాత సుగాలి ప్రీతి గారి తల్లి ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కానీ లేకపోతే నాయకులను కలవడానికి ప్రయత్నం చేస్తే కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు కూడా తీలా. ఆమె అనేక మందిని కలిసింది, పెద్ద పెద్ద నాయకులందరినీ, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చుట్టూ తిరిగే నాయకులందరినీ కూడా ఈ కేసులో రికార్డులు తారుమారు చేస్తున్నారు, మీరు ఇమీడియట్గా దీని మీద స్పందించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని చెప్పేసి ఆమె విశ్వప్రయత్నం చేసింది. కనీసం స్పందించాల. తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి దాన్ని స్టడీ చేయమంటే మేము రికార్డులన్నీ తెప్పించుకొచ్చి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఆ కేసులు అన్నీ కూడా రికార్డులన్నీ చూసి ఆవిడని రప్పించి మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఒక స్టూడియోలో కూర్చోబెట్టి నేను ఆవిడే కలిసి మాట్లాడాం ఇష్యూ బయటికి రావడానికి. తీసుకొచ్చింది నేనండి అప్పుడు బయటికి. ఇక్కడ రికార్డులన్నీ పరిశీలించి మరి కళ్యాణ్ గారికి ఆ ఇష్యూ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ తర్వాత కళ్యాణ్ గారు ఇంకా కర్నూలు వెళ్ళడం, దాదాపు 2 లక్షల మందితోటి ఒక కార్యక్రమం చేయడం, ఉధృతంగాను ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో కథలోకి వచ్చింది. అప్పుడు దాకా దాని గురించి పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇమీడియట్గా ఆవిడని రప్పించి మాట్లాడారు. తర్వాత ఆమెకి నివాసానికి స్థలం, తర్వాత పొలం, 5 ఎకరాల పొలం, తర్వాత భర్తకు ఉద్యోగం 3 ఇచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారి పోరాట ఫలితం. అయితే సరే అక్కడతో అయింది. తర్వాత ఆ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చింది అంటే ఒక జీవో రిలీజ్ చేసింది సిబిఐకి ఇస్తున్నట్టు. యాక్చువల్గా కృష్ణ గారు సిబిఐకి ఇచ్చినప్పుడు ఏ చేస్తుంది గవర్నమెంట్, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళు డిఓపిటీకి పంపిస్తారు. డిఓపిటీ డిక్లేర్ చేస్తుంది సిబిఐకి ఇవ్వాలా ఇవ్వకూడదా, ఆ కేసులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటని చెప్పేసి చూసి సిబిఐకి ఇస్తుంది. అది జరగల. ఇదే పార్వతి గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ లాయర్లు కూడా తీసుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అసలు ఏమైంది కేసు, ఎందుకు జీవో ఇచ్చిన కదలట్లేదంటే విషయం చెప్పింది. అది రకరకాల కారణాలు ఏంటి, ఆల్రెడీ దాంట్లో సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు, అత్యాచారం చేసినట్టు, అంటే డిఎన్ఏ రిపోర్ట్ తారుమారైంది అని రకరకాలుగా చెప్పారు. సరే ఆవిడ మళ్ళీ వచ్చింది, పోరాటం చేస్తానే ఉంది ఆవిడ. సరే మన ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏదైనా సమస్య వస్తే మాత్రం మర్చిపోడు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గాన్ని చూస్తూ ఉంటాడు. ఓకే, ఈ రోజున 14 నెలల ఇంత కదా ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. మరి అటువంటి చిన్నబేనం చేసినటువంటి రాష్ట్రాన్ని ఇలా నిలదొక్కుంటున్నాం, అంత వ్యవస్థలో చూస్తున్నాం కదా. ఇంతట్లో ఈవిడిని ట్రాప్ చేశారు వైసీపీ వాళ్ళు. మీకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తామన్నాడు, అది చేస్తామన్నాడు, ఏం చేశాడు అని చెప్పేసి అని రెచ్చగొట్టడం, ఆవిడ దగ్గరికి వెళ్ళడం, దాంతో ఆమె ఆ ట్రాప్లో పడింది. ఓకే, ట్రాప్లో పడి బయటకు వచ్చి ఆవిడ మళ్ళీ హెచ్చరికలు, డిమాండ్స్. ఏమని, పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తా అన్నారు, న్యాయం చేయలేదు నా కుటుంబానికి, నేను జనసేన పార్టీ ఆఫీస్ ముందు వచ్చి అమరణ నిరాదీక్ష చేస్తాను, నేను హైకోర్టుకి వచ్చినప్పుడల్లా నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఇవ్వట్లేదు మాకు అని చెప్పేసి ఒక విధమైనటువంటి హెచ్చరికలు చేసింది. మరి ఆవిడకి అర్థం చేసుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ గారు చూపిన చొరవ వల్లనే కదా మీకు ఆ స్థలం అయినా పొలం అయినా ఉద్యోగం అయినా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తి మీకు తెలియాలి కదా. 2023లో నేను నాగబాబు గారు కర్నూలు వెళ్తే ప్రత్యేకించి ఆవిడని రమ్మని కూర్చోబెట్టి మళ్ళీ ఇష్యూని మాట్లాడాం. ఆ రోజు నేను ఉన్నాను ఆవిడతో పాటు అదే రూమ్లో.
అయితే పవన్ కళ్యాణ్ గారు ఏంటో ఆవిడ అర్థం చేసుకొని కాకుండా ఇలా సాక్షి వాళ్ళు లేకపోతే వైసీపీ వాళ్ళు వాళ్ళ ట్రాప్లో పడి ఆమె హెచ్చరికలు డిమాండ్లు చేయడం మొదలుపెట్టింది. ఒక న్యాయవాది ట్రాప్ లో సుగాలి ప్రీతి తల్లి పడింది అనేటువంటి వార్తలు ప్రచారం పెద్ద ఎత్తున ఆవిడ చెప్పింది నాకు. ఈ రోజున మంగళగిరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నేను దళిత సంబంధించినటువంటి కేసులని చూస్తానని చెప్పి గతంలో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాటే టీవీలో కనపడిన వ్యక్తి కూటమి ప్రభుత్వం సీట్ ఇవ్వలేదని చెప్పి అతనికి ఒకేసారి మాట మార్చిన వ్యక్తి ఈవిడ దగ్గర 2 లక్షలు తీసుకున్నాడు కేసు వాదిస్తానని. ఆ తర్వాత కనీసం ఫోన్ ఎత్తలేదట. ఆ విషయం వాస్తవం కదా, మరి పార్థివ్ గారు చెప్పాలి. ఆవిడ చెప్పింది పలానా వ్యక్తి నా దగ్గర 2 లక్షలు తీసుకుని కేసు వాదిస్తానని చెప్పేసి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి అని చెప్పింది ఆవిడ. అదే వ్యక్తి ఇప్పుడు వచ్చి మళ్ళీ టీవీ ముందు కూర్చుని మేము మా పోరాటం మా ఫలితం అని మళ్ళీ మాట్లాడుతున్నాడు. సరే అతను మాట్లాడగల విలువ లేదనుకోండి, తాటాకి చెప్పులు ఈయన పక్కన పెట్టండి. నేను ఆవిడని అర్థం చేసుకోవాలి కదా. గతంలో మరి ఆవిడ ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మేము కూడా. పార్థివ్ గారు మరి 2019-24 మధ్యన సిబిఐకి అలా జీవో ఇచ్చినట్టు ఇచ్చింది కానీ సరైనటువంటి ఫాలో అప్ చేయలేదు కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందో తాడేపల్లి ప్యాలెస్ ముందు ఎందుకు దీక్ష చేయలేదు అంటే లోకువా పవన్ కళ్యాణ్ గారు అంటే మంచితనంగా ఆలోచిస్తాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేయడం లేకపోతే హెచ్చరికలు చేయడం తప్పు కదా. ఇప్పుడు నిజమే ఆ బిడ్డకి అన్యాయం జరిగింది. మనం ఎవరైనా సరే మానవత్వంలో ఎవరైనా సరే ఆ నిందితులు కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటాం, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటాం. అంతేగాని నేను ఎత్తి మీద ఏదో పడిందని చెప్పిన వాళ్ళు నువ్వే తీసేయన్నా అంటే ఎలా ఉంటది? అలాగా ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చి రేజ్ చేసి ప్రపంచానికి తెలియజేసి పోరాటం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది పార్థివ్ గారు ఆలోచించుకోవాలి. అయినా కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే కృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మనసులో పెట్టుకోడు. సరే ఆవిడ ట్రాప్లో పెట్టారు, ఆవిడ ఏదో మాట్లాడింది, ఏదో తెలిసో తెలియక మాట్లాడింది, సరే ఆవిడ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ నిందితులకు శిక్ష పడాలి అని చెప్పేసి అని కదిపారు. ఈరోజు సిబిఐకి ఇచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారి పోరాట ఫలితం, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పిందంటారా? ఖచ్చితంగా, నో డౌట్. దాంట్లో ఆయన మొదటి నుంచి మీ కుటుంబానికి న్యాయం చేస్తాను, నేను ఉంటాను, నేను అండగా ఉంటాను అన్న మూలనే కదా ఆ రోజు నన్ను పోరాటం చేసిన వల్ల కదా కనీసం ఆ ఫలితాలన్నీ వచ్చినాయి. చనిపోయిన పిల్లలు మనం అలాగే తీసుకురాలేం. ఏమైపోయింది న్యాయేష మేరా కేసు? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది కదా, ఆ టైంలో జరిగింది కదా. ఆఖరికి వివేకానంద రెడ్డి గారి కేసులోనే ఆ కూతురు పాపం అన్ని అంగులు ఉండి అన్ని వనరులు ఉండి అంత పోరాటం చేస్తుంటేనే దిక్కులేదు. అటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం. ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు, లేకపోతే పోస్టులు పెడుతున్నారు, మా పోరాట ఫలితం, మా సోషల్ మీడియా పోరాట ఫలితం అని. మరి పోరాట ఫలితం మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుల విషయంలో ఏమైపోయింది మీది? అక్కడ చూపించుకోవాలి కదా. అదే తప్పు కదా. అంటే ఎవరికో పుట్టిన వాళ్ళకి నా నేనే తండ్రి అని చెప్పుకోవడం ఎలా ఉంటుంది, అలా ఉంటుంది ఇళ్ళతోటి. నేను అంటుంది అది కాదు. నేను అంటుంది ఏదైనా సరే పార్థివ్ గారు కూడా ఆలోచించుకోవాలి. ఆమె బాధితురాలు, ఆ కుటుంబం నష్టపోయింది, ఇబ్బందులు పడింది, బాధపడినప్పుడు మిమ్మల్ని కన్నీటి చుక్కలు తుడిచిన వాళ్ళు ఎవరో, మిమ్మల్ని ఓదార్చిన వాళ్ళు ఎవరో, మీకు అండగా నిలబడింది ఎవరో, అది మానేసి ఎవరో ట్రాప్లో పడే విధంగా పడడం అనేది సమంజసం కాదు. విమర్శలు చేసే ముందు మనకు ఎవరు న్యాయం చేశారు, ఎవరికి అన్యాయం చేశారు అనేది తెలుసుకోవాలి. ఇప్పటికీ నేను అంటుంది సిబిఐకి వెళ్ళి దాన్ని వదలం. సిబిఐకి వెళ్ళి దాన్ని చక్కగా విచారణ జరిగేలా ఏ విధంగా ఫాలోఅప్ చేయాలో చేస్తాం మేము. కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నిందితులకు శిక్ష పడేలాగా మా వంతు ప్రయత్నమే చేస్తాం. అంతేకాని విచారణ మేము చేయలేం కదా. సిబిఐకి అచ్చపడడం వరకు మనం చేయగలి, విచారణ మనం చేయలేం కదా. విచారణ తొందరగా చేయాలని రిక్వెస్ట్ చేస్తాం, అధికారులను రిక్వెస్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు సిఐడి అధికారులతో మాట్లాడారు, హోమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చేయాలి ఏంటి, ఒక పక్కన రికార్డులు తారుమారయ్యి అంటున్నారు, ఎలాగ డిఎన్ఏ సరిపోవట్లేదు అంటున్నారు, తర్వాత ఏమో లేదు ఆ పిల్లది ఆత్మహత్య అన్నట్టుగా అంటున్నారు. గతంలో అరెస్ట్ చేసిన వాళ్ళందరూ బెయిల్ మీద బయట ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళే ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా దాంట్లో, అసలు నిందితులు ఎవరో, ఏం జరుగుతుంది అనేది ఫాలోఅప్ చేస్తున్నాడు ఆయన. ఈ లోపుగానే కంగారు పడిపో మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని విమర్శలు చేయడం వరకు ఎంతవరకు సంబంధించిన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా నేను అంటుంది కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా మేము మా పోరాటం మేము చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.